శ్రీ గురుభ్యో నమః. సుఖప్రద, సుఖాలను ఇచ్చే అమ్మ. కం అంటే ఆకాశం, సుఖం అంటే మంచి ఆకాశం, దుఃఖం అంటే చెడ్డ ఆకాశం. అదేంటి, ఆకాశంలో కూడా మంచి ఆకాశం, చెడ్డ ఆకాశం ఉంటాయా అని అనుకోకండి. ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే చోటు అంటే వాతావరణం మంచిగా ఉంటే ఇద్దరికీ సుఖమే కదా. అందువల్ల మన సాన్నిధ్యం గొప్పగా ఉండాలి. చెడ్డ గుణములు కలవాడు కూడా మన సన్నిధిలోకి రాగానే మంచివాడుగా మారిపోవాలి. అంతేగాని వాడి ప్రభావం మన మీద పడేంతగా బలహీనంగా మనం ఉండకూడదు. సుఖాలు రెండు రకాలు: ఐహిక సుఖం, పారమార్థిక సుఖం. ఐహిక సుఖం అనేది భౌతిక వస్తువులతో, భౌతిక దేహాలతో కలిగేది. వాస్తవానికి ఇది సుఖం రూపంలో ఉన్న దుఃఖమే. మనం సుఖం అనుకునేది నిజానికి రెండు దుఃఖముల మధ్య ఉన్న విరామాన్ని. పాము పడగ నీడలో కప్ప పొందే సుఖం లాంటిదే. పారమార్థిక సుఖం అనేది ఇంకొక దానితో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా ఉండే సుఖం. వాస్తవానికి ఇది కలగదు, తొలగదు, ఉంటుంది అంతే. సంపద వల్ల సుఖం వస్తుంది అని సంపద కావాలని దేవుడికి అప్లికేషన్ పెట్టుకుంటాడు. కానీ అది చాలదు, ఇంకొక అప్లికేషన్ కూడా పెట్టుకోవాలి, ఆ సంపదను అనుభవించాలని. సంపద ఉండి కూడా అనుభవించకుండా వెళ్ళిపోయిన వారిని ఎందరినో మనం చూస్తూనే ఉంటాం. ఫలానా దానివల్ల సుఖం వస్తుంది అని మనకు మనమే నిశ్చయభావంతో ఉండకుండా, అలా అడగకుండా నేను సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకుంటే, నీవు సుఖంగా ఉండడానికి నీకేమి కావాలో అవన్నీ సమకూరుతాయి. అన్నీ ఉన్నా ఒకడు సుఖంగా ఉండలేడు, ఏమీ లేకున్నా ఒకడు సుఖంగా ఉంటాడు. అమ్మను కోరవలసింది సుఖం అంతే, ధనం కాదు. అందుకే అమ్మ సుఖప్రద. అమ్మ తాత్కాలికమైన ఐహిక సుఖాలను ఇస్తుంది, శాశ్వతమైన పరమసుఖాన్ని ఇస్తుంది. వెలుపలి సుఖం మన కర్మలకు అనుగుణంగా వస్తుంది, లోపలి సుఖం జ్ఞానరూపంగా ఉంటుంది. అమ్మ మొదట మన ఐహిక కోరికలు తీరుస్తుంది, తర్వాత ఆ కోరికల అసత్యాన్ని గురువు ద్వారా బోధపరుస్తుంది, చివరికి కోరిక లేనితనాన్ని ప్రసాదిస్తుంది. అదే పరమసుఖం. మొదట పిల్లవాడికి బొమ్మ ఇస్తుంది, తర్వాత అది బొమ్మ మాత్రమేనని చెబుతుంది, చివరికి బొమ్మ అవసరం లేకుండా చేస్తుంది. నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయ్యారి అన్నట్టు రెండు సుఖాల మధ్య ఉండే దుఃఖం, రెండు దుఃఖాల మధ్య ఉండే సుఖం రెండు దుఃఖాలే. ఏ సుఖానికి సుఖ దుఃఖాలు ఉండవో ఆ సుఖం పరమసుఖం. ఏ జ్ఞానానికి అజ్ఞాన విజ్ఞానములు ఉండవో ఆ జ్ఞానం ప్రజ్ఞానం. ఏ గురువుకు గురు శిష్యులు ఉండరో ఆ గురువు సద్గురువు. ఏ ఆత్మకు దేహాత్మ జీవాత్మలు ఉండవో ఆ ఆత్మ పరమాత్మ. గురువు అనుగ్రహం వలన ఐహిక విషయాల పట్ల ఆసక్తి తగ్గుతూ, పారమార్థిక విషయాల పట్ల ఆసక్తి హెచ్చుతూ ఉండడమే రాక్షస గణాలు ఓడిపోయి పడిపోయి దేవతాగణాలు పెరగడం అన్నమాట. మనలోనే దేవాసుర సంగ్రామం జరుగుతోంది. అంతరంగమే కురుక్షేత్రం. కామం, క్రోధం, లోభం రాక్షస గణం, శ్రద్ధ, భక్తి, వివేకం దేవతాగణం. గురువే రథసారథి, శాస్త్రమే ఆయుధం, వివేకమే ధనస్సు, వైరాగ్యమే బాణం, విముక్తే విజయం. అమ్మ ద్వారా సుఖం కాదు, అమ్మే సుఖం. అందుకే అమ్మ సుఖప్రద.